పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్ ఆట తీరు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా మారలేదు. చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్ చేతిలో ఓ టెస్ట్ మ్యాచ్లో, అది కూడా సొంత గడ్డపై ఓడి అటు ఇంట ఇటు బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అధ్వాన ఆట తీరునే కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నిన్న అంటే ఆగస్టు 30 శుక్రవారం నాడు ప్రారంభం కాగా, తొలి రోజు వర్షం వల్ల ఆట పూర్తిగా రద్దయింది. రెండో రోజు అంటే శనివారం నాడు టాస్ గెలిచినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్కు తొలుత బ్యాటింగ్ ఇవ్వగా, పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో 85.1 ఓవర్లలో 274 పరుగులకే ఆల్అవుట్ అయింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ 58 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ మసూద్ 57 పరుగులు, ఆఘా సల్మాన్ 54 పరుగులు చేశారు. ఇక ఈ ముగ్గురు బ్యాటర్లు తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో పాకిస్తాన్ జట్టు 274 పరుగులకే ఆల్అవుట్ అయింది. స్కోర్ బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే పాకిస్తాన్ ఓపెనర్ షఫీక్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ సైమ్ అయూబ్, వన్ డౌన్లో వచ్చినటువంటి కెప్టెన్ మసూద్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు 107 పరుగులు జోడించడంతో పాకిస్తాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి తక్కువ స్కోర్కే పరిమితమైంది. రెండో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత కనీసం 40 పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు. ఒక్కో వికెట్కు 30 పరుగులు, 20 పరుగులు, 10 పరుగులు ఇలా భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాకిస్తాను భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేక తక్కువ స్కోర్కే పరిమితమైంది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిర్జా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లతోటి రాణించగా, తస్కిన్ అహ్మద్ కూడా 3 వికెట్లు తీసి రాణించాడు. ఇక నహీద్ రాణా, షకీబ్ చెరో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచి అద్భుతం సృష్టించినటువంటి బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి పాకిస్తాన్ను చావుదెబ్బ కొడుతుందా, లేక పాకిస్తాన్ తిరిగి పుంజుకుంటుందా రాబోయే 2-3 రోజుల్లో చూడాలి.